ఐపీఎల్ 2025 లో భాగంగా మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ సెంచరీ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మూడో స్థానంలో దిగిన శ్రేయస్ అయ్యార్ 4లు 6లతో చెలరేగిపోయారు. ఈ క్రమంలో 17 ఓవర్ పూర్తయ్యేసరికి 90 పరుగులకు చేరుకున్నారు. అప్పటికి ఇంకా 3 ఓవర్లు ఉండటంతో శ్రేయస్ అయ్యార్ సెంచరీ లాంఛనమే అని అందరూ అనుకున్నారు. అయితే తరువాతి 2 ఓవర్లలో 3 బంతులే ఆడి 7 పరుగులు మాత్రమే చేశాడు. శశాంక్ సింగ్ ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకోవడంతో శ్రేయస్ సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచిపోయారు. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యార్ సెంచరీ మిస్ కావడంపై శశాంక్ సింగ్ స్పందించారు. శ్రేయస్ సూచన మేరకే తాను ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకున్నానని చెప్పుకొచ్చారు. శ్రేయస్ అయ్యార్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. డగౌట్ నుంచి శ్రేయస్ ఆట చూస్తూ ఎంజాయ్ చేశా. నేను క్రీజులోకి రాగానే శ్రేయస్ నాకు ఒక్కటే చెప్పారు, నా సెంచరీ గురించి ఆలోచించకుండా దూకుడుగా ఆడమని చెప్పారు. సెంచరీ కంటే జట్టు స్కోర్ ముఖ్యమన్నాడు. ఆ మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. బౌండరీలు బాదగలనని నాపై నమ్మకం ఉంది. ఈ స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేసినా హిట్టింగ్ చేయాల్సిందే. ఒక్కసారి కనెక్ట్ కాదు, నా బలం ఏంటో తెలుసు. దానిపై మాత్రమే నేను దృష్టి పెట్టా. స్వేచ్ఛగా ఆడేలా నాకు అండగా నిలిచిన టీం మేనేజ్మెంట్ కు ధన్యవాదాలు అని శశాంక్ చెప్పుకొచ్చారు. ఈ మ్యాచ్ లో శశాంక్ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయారు. 16 బంతుల్లో 6 4లు 2 6లతో 44 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో శ్రేయస్ అయ్యార్ కు ఒక్క బంతి ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. 5 4లు బాది 23 పరుగులు రాబట్టాడు. శశాంక్ మెరుపులతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఆఖరి ఓవర్ కు ముందే 97 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యార్ 3 అంకెల స్కోర్ అందుకోలేకపోయారు.